భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరో శకం ముగిసింది. కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించి 3 రోజులైనా గడవక ముందే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా రెడ్ బాల్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. ఫ్యాన్స్కు షాక్ ఇస్తూ టెస్టుల నుండి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత 2 రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇన్స్టా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. నిజానికి కోహ్లీ ఫిట్నెస్ చూస్తే కనీసం మరో 2-3 ఏళ్ళు ఖచ్చితంగా ఆడే అవకాశం ఉంది. కానీ గత ఏడాదిన్నర కాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న రన్ మెషిన్ ఎట్టకేలకు టెస్ట్ ఫార్మాట్ నుండి తప్పుకునేందుకు డిసైడ్ అయ్యాడు. ఇక నుండి కోహ్లీ భారత్ తరపున వన్డేల్లో మాత్రమే బరిలోకి దిగనున్నాడు. కోహ్లీ ఇన్స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 14 ఏళ్ల టెస్ట్ కెరియర్లో ఎన్నో చూశానని, తనకు ఎంతో నేర్పిందంటూ వ్యాఖ్యానించాడు. తెల్ల జెర్సీలో ఆడడం వ్యక్తిగతంగా తన మనసుకు చాలా ప్రత్యేకమైనదిగా చెప్పిన విరాట్ ఈ ఫార్మాట్ నుండి దూరం జరగడం అంత తేలిక కాదన్నాడు. కానీ తన నిర్ణయం సరైనదే అనిపిస్తోందన్నాడు. ఈ ఫార్మాట్ కోసం తాను ఎంతో ఇచ్చానని, ఆశించిన దానికంటే ఎక్కువే తనకు తిరిగి వచ్చిందని చెప్పుకొచ్చాడు. మనస్సు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో దీని నుండి వైదొలుగుతున్నట్లు చెప్పాడు. ప్రేమతో ఇక సైనింగ్ ఆఫ్ అంటూ కోహ్లీ తన పోస్టులో రాసుకొచ్చాడు. భారత్ తరపున విరాట్ కోహ్లీ 123 టెస్టులు ఆడాడు. 46.85 అద్భుత సగటుతో 9,230 పరుగులు చేశాడు. అతని టెస్ట్ కెరియర్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే టెస్టుల్లో 10,000 పరుగుల మార్క్ చేరకుండానే ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఆ మైలురాయికి 770 పరుగుల దూరంలో టెస్టుల నుండి తప్పుకున్నాడు. టెస్టుల్లో 7 డబుల్ సెంచరీలు చేశాడు విరాట్. అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2011లో వెస్టిండీస్పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సుమారు 14 ఏళ్ల టెస్ట్ కెరియర్లో అద్భుత ప్రదర్శనతో చాలా మ్యాచ్ల్లో అదరగొట్టాడు. కెప్టెన్సీలోనూ భారత టెస్ట్ జట్టును నెంబర్ 1 ర్యాంకులో చాలా కాలం నిలబెట్టాడు. సారథ్యం నుండి తప్పుకున్నాక కూడా కోహ్లీ అదరగొట్టాడు. చివరగా ఈ ఏడాది జాన్వరిలో ఆస్ట్రేలియాతో టెస్ట్ ఆడాడు. ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఫామ్లో లేకపోవడంతో ఈ సుదీర్ఘ ఫార్మాట్కు అల్విదా చెప్పేశాడు. కీలకమైన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు ముందు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.